రంగారెడ్డి జిల్లా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో చేవెళ్ల పార్లమెంటు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ చేవెళ్ల ఎమ్మెల్యేలు సబితా ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, మల్లేశం, దయానంద గుప్తా హాజరయ్యారు. ఇక నాయకులు, కార్యకర్తలు కలిసి చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వరరావు కోరారు. కష్టకాలంలో పార్టీని మోసం చేసిన వారికి ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. భూపాల్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున వచ్చారంటే ఇండికేషన్ ఏంటంటే పార్టీ అభ్యర్థి ఎవరైనా కేసీఆర్ గారు డిసైడ్ చేసి పంపించిన వాళ్ళని మేము గెలిపించి పంపిస్తాము. కేసీఆర్ గారు కష్టంలో ఉన్నప్పుడు మోసం చేస్తున్న వాళ్ళకి, మోసం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తాము. వారికి అండగా ఉంటామని ప్రగాఢంగా ఉంటామని నమ్మకాన్ని, విశ్వాసం కల్పిస్తూ ఇంత దూరం వచ్చినారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఖచ్చితంగా కూడా ప్రజలు కూడా అదే ఆలోచిస్తున్నారు. ఈ 3 నెలల లోపల కాంగ్రెస్ పార్టీ ఏ నినాదంతోనైతే వచ్చిందో మార్పు తీసుకొస్తామని ఆ మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ పెన్షన్ వేసేవాడు కేసీఆర్ గారు, ఇప్పటివరకు పెన్షన్లు పడతలేవు చక్కగా. రైతు బంధు టెన్షన్గా పడేది, ఇప్పటి వరకు 3 ఎకరాలకు ఉన్నోళ్ళకి వేసినామంటున్న మిగతా వాళ్ళకు మళ్ళీ అప్పుల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఇంత పెద్ద ఎత్తున వచ్చారంటే ఇండికేషన్ ఏంటంటే పార్టీ అభ్యర్థి ఎవరైనా కేసీఆర్ గారు డిసైడ్ చేసి పంపించిన వాళ్ళని మేము గెలిపించి పంపిస్తాము. కేసీఆర్ గారు కష్టంలో ఉన్నప్పుడు మోసం చేస్తున్న వాళ్ళకి, మోసం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తాము. వారికి అండగా ఉంటామని ప్రగాఢంగా ఉంటామని నమ్మకాన్ని, విశ్వాసం కల్పిస్తూ ఇంత దూరం వచ్చినారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఖచ్చితంగా కూడా ప్రజలు కూడా అదే ఆలోచిస్తున్నారు. ఈ 3 నెలల లోపల కాంగ్రెస్ పార్టీ ఏ నినాదంతోనైతే వచ్చిందో మార్పు తీసుకొస్తామని ఆ మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ పెన్షన్ వేసేవాడు కేసీఆర్ గారు, ఇప్పటివరకు పెన్షన్లు పడతలేవు చక్కగా. రైతు బంధు టెన్షన్గా పడేది, ఇప్పటి వరకు 3 ఎకరాలకు ఉన్నోళ్ళకి వేసినామంటున్న మిగతా వాళ్ళకు మళ్ళీ అప్పుల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఇంత పెద్ద ఎత్తున వచ్చారంటే ఇండికేషన్ ఏంటంటే